నమస్కారం. మన ఊరు మన ఎమ్మెల్యే కార్యక్రమానికి స్వాగతం. మన ఎమ్మెల్యేలు మన కోసం ఏం చేశారు, నియోజకవర్గం అభివృద్ధి కోసం జరిగిన పనులేమిటి, ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఎంతవరకు నెరవేరుస్తున్నారు, ప్రజల కోసం ఏం చేశారు, భవిష్యత్తులో ఏం చేయబోతున్నారు ఓసారి చూద్దాం. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం నియోజకవర్గం అనేక దీర్ఘకాలిక సమస్యలకు కేంద్రం. ఇలాంటి ప్రాంతానికి అనేక ఆటుపోట్ల మధ్య తన తొలి ప్రయత్నంలోనే ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు 32 ఏళ్ల యువకుడు బెందాలం అశోక్. తొలిసారి ఎన్నికైన ఎమ్మెల్యే అశోక్ ఇటీవలే చంద్రబాబు ప్రకటించిన ఎమ్మెల్యే ర్యాంకుల్లో రాష్ట్ర స్థాయిలో 2వ స్థానంలో నిలిచారు. సమస్యల కేంద్రానికి ప్రాతినిధ్యం వహిస్తున్న అశోక్ ఎలా 2వ స్థానానికి చేరుకోగలిగారు? అసలు ఈ 17 నెలల కాలంలో ఇచ్చాపురం ప్రోగ్రెస్ రిపోర్ట్ ఏంటి? అది వాటి మన ఊరు మన ఎమ్మెల్యేలు చూద్దాం. శ్రీకాకుళం జిల్లాలోనే ఇచ్చాపురం నియోజకవర్గానికి ఒక ప్రత్యేక గుర్తింపు ఉంది. ఒకప్పుడు జిల్లాకు ఈ ప్రాంతమే ప్రధానమైన ఆదాయ వనరుగా ఉండేది. అయితే కాలక్రమేణా అనేక సమస్యలకు ఇచ్చాపురం నియోజకవర్గం నెలవుగా మారింది. ఆదాయ వనరులు క్రమేపీ కనుమరుగవ్వగా వాటి స్థానంలో అనేక ఇబ్బందులతో ప్రస్తుతం అక్కడి ప్రజలు సాహసం చేస్తున్న పరిస్థితి. ఇచ్చాపురం నియోజకవర్గాన్ని అనేక దీర్ఘకాలిక సమస్యలు వేధిస్తున్నాయి. వీటికి స్థానికంగా ఉన్న చిన్నపాటి సమస్యలు బోనస్ గా ఉన్నాయి. అయితే వీటిపై ఇచ్చిన హామీలతోనే టీడీపీ తరపున బెందాలం అశోక్ ఎమ్మెల్యేగా తొలిసారి ఎన్నికయ్యారు. ఇచ్చాపురం నియోజకవర్గంలోని సోంపేట మండలంలో థర్మల్ దీక్షకు జాతీయ స్థాయిలో గుర్తింపు ఉంది. దీర్ఘకాలం పాటు థర్మల్ పవర్ ప్లాంట్ కు వ్యతిరేకంగా జరిగిన దీక్షలు రికార్డు సృష్టించాయి. సోంపేట థర్మల్ పవర్ ప్లాంట్ ను రద్దు చేస్తాననే హామీపై అశోక్ అధికారంలోకి వచ్చారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి స్థానిక సోంపేట థర్మల్ ఉద్యమాన్ని తీసుకువెళ్లి జీవో రద్దు అయ్యేందుకు అశోక్ తీవ్రంగా శ్రమించారు. మొత్తానికి ఉద్యమాల పూర్తిగడ్డ శ్రీకాకుళం జిల్లాలో ఓ దీర్ఘకాలిక ఉద్యమానికి శుభం కార్డు వేసే అవకాశం తన హయాంలో దక్కేలా అశోక్ కృషి చేశారు. ఇక నియోజకవర్గంలో ప్రధానమైన మరో దీర్ఘకాలిక సమస్య కిడ్నీ వ్యాధి. అంతర్జాతీయ స్థాయిలో కిడ్నీ వ్యాధి మరణాల తీవ్రతను ఇచ్చాపురం నియోజకవర్గంలోని ఉద్దాన ప్రాంతం నమోదు చేసింది. వృత్తిరీత్యా వైద్యుడైన ఎమ్మెల్యే బెందాలం అశోక్ కు ఈ సమస్యపై పూర్తి అవగాహన ఉంది. దీంతో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ ను నియోజకవర్గంలో పర్యటింపజేసి క్షేత్రస్థాయిలో పరిస్థితిని వివరించారు. ఈ నేపథ్యంలో నియోజకవర్గానికి సమీపంలో ప్రస్తుతం వనరులున్న చోటైన టెక్కలి ఏరియా ఆసుపత్రిలో కిడ్నీ వ్యాధి తీవ్రతను తగ్గించే డయాలసిస్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. వీటితో పాటు మరో సంవత్సరం రోజుల్లోనే ఉద్దాన ప్రాంతమైన కవిటిలో డయాలసిస్ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామనే స్పష్టమైన హామీని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కామినేని నుండి రాబట్టగలిగారు. ఈ హామీ కార్యరూపం దాల్చితే దీర్ఘకాలిక సమస్యకు కొంత పరిష్కారం లభిస్తుంది. కిడ్నీ వ్యాధి చికిత్సకు మార్గం చూపించిన అశోక్ ఇక వ్యాధి నిర్మూలనకు నడుం బిగించాల్సి ఉంది. 2వ కోనసీమగా పిలిచే ఉద్దాన ప్రాంతం ఇచ్చాపురం నియోజకవర్గంలోనే ఉంది. వేల ఎకరాల సాగవుతున్న కొబ్బరి పంటపై దాదాపుగా నియోజకవర్గంలో 70% ప్రజలు ప్రత్యక్షంగా పరోక్షంగా ఆధారపడి జీవిస్తున్నారు. అయితే 1999 తుఫాన్ నుండి ఉద్దానంలో కొబ్బరి పతనం ఆరంభమైంది. వరుస విపత్తులు ఉద్దానంలో అధ్వాన్నంగా మార్చివేశాయి. 2 సంవత్సరాల క్రితం వచ్చిన పైలిన్ తుఫాను ఉద్దానం కొబ్బరిపై తీవ్ర ప్రభావం చూపింది. 60% పైగా కొబ్బరి మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. అయితే ఆ సమయంలోనే రాష్ట్రం విడిపోవడం, ప్రభుత్వాలు మారడంతో పైలిన్ పరిహారం అపహాస్యంగా మారింది. పైలిన్ పరిహారం చెల్లింపుతో పాటు ఉద్దానం కొబ్బరి సమస్యలు అశోక్ సవాల్ విసురుతున్నాయి. మరి ఈ సమస్యలతో పాటు ఇంకా చిన్న చితక సమస్యలపై ఎమ్మెల్యే దృష్టి కేంద్రీకరించాల్సి ఉందంటున్నారు ఇచ్చాపురం వాసులు. ఇన్ని దీర్ఘకాలిక సమస్యలు, అనేక ఇబ్బందుల మధ్య తొలిసారి ఎన్నికైన అశోక్ ఏ విధంగా ప్రజలను మెప్పించారు? రాష్ట్ర స్థాయిలో ఎమ్మెల్యేల పనితీరు విషయంలో ఎలా 2వ స్థానం సాధించారు? ఈ 17 నెలల పదవీ కాలంలో నియోజకవర్గానికి ఏం చేశారు? భవిష్యత్ అభివృద్ధి ప్రణాళికలు ఏంటి? తదితర అంశాలపై ఎమ్మెల్యే అశోక్ తో మా ప్రతినిధి ప్రశాంత్ ఫేస్ టు ఫేస్. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం నియోజకవర్గ స్థానానికి తన తొలి ప్రయత్నంలోనే ఎన్నికయ్యారు బెందాలం అశోక్. అయితే ఆ తొలి అన్న ప్రభావాన్ని ఎక్కడ కనిపించకుండా తనదైన స్థాయిలో పాలన కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే చంద్రబాబు దృష్టిని కూడా ఆకర్షించి రాష్ట్ర స్థాయిలో
ఎమ్మెల్యే విషయంలో 2వ స్థానంలో నిలిచారు. అయితే 2వ స్థానంలో నిలిచిన ఎమ్మెల్యే అశోక్ తన నియోజకవర్గానికి ఏం చేశారు? ఈ 17 నెలల కాలంలో ఇచ్చాపురం నియోజకవర్గ ప్రోగ్రెస్ రిపోర్ట్ ఏంటి? దీన్ని వివరించడానికి ప్రస్తుతం మనతో ఎమ్మెల్యే బెందాలం అశోక్ కూడా ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్, మొదటగా మీకైతే అభినందనలు. రాష్ట్ర స్థాయిలో 2వ స్థానంలో నిలిచారు. దీనికి ఏమి ప్రామాణికం అయి ఉంటాయని మీరు భావిస్తున్నారు? ముందుగా ప్రజలకు సేవ చేసే అవకాశం ఇచ్చినందుకు మా మాన్య ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారికి, అలాగే ఈరోజు రాష్ట్ర స్థాయిలో 2వ ర్యాంక్ నాకు రావడానికి నాతో పాటు ఇక్కడ పనిచేసినటువంటి ప్రతి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు కూడా నిజంగా నాకు వాళ్ళందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ, ఈరోజు ప్రభుత్వం గత 16 నెలలుగా ఎన్ని సంక్షేమ కార్యక్రమాలు మనకి అందుబాటులోకి తీసుకొచ్చింది, అవి ఎంత మేరకు ప్రజల్లోకి తీసుకెళ్లగలిగాము, అలాగే ఎమ్మెల్యే ఎంతవరకు అందుబాటులో ఉంటున్నారు, అక్కడి నుంచి ప్రజలు చెప్పినటువంటి సమస్యలు ఏ మేరకు తీర్చగలుగుతున్నారు అనే ముఖ్యమైనటువంటి విషయాల మీద ఈరోజు ర్యాంకింగ్ అనేది చేయడం జరిగింది. మరి అందులో మన జిల్లాకి, ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లా ఎప్పుడు తెలుగుదేశం పార్టీ కంచుకోట అయినటువంటి ఈ జిల్లాలో 4 స్థానాలు, మొదటి 10 స్థానాల్లో 4 స్థానాలు మనం కైవసం చేసుకోవటం నిజంగా చాలా ఆనందంగా ఉంది. అది ఈరోజు వచ్చింది అని ఆనందం కన్నా ఈ స్థానం పదిలిపరచుకోవడానికి ఏం చేయాలన్న దాని మీద ఎక్కువ ప్రాధాన్యత మేము ఇవ్వటం జరుగుతుంది. ఇంకా ఎక్కువ కష్టపడి ఇప్పుడున్నటువంటి ర్యాంకులు ఎప్పటికీ ఉండేటట్టు చేయాలని మా తాపత్రయం. ఇక నియోజకవర్గానికి సంబంధించి ఒక ప్రోగ్రెస్ రిపోర్ట్ చూద్దాం. ఈ 17 నెలల కాలంలో ముందుగా ఏ హామీలతో మీరు అసలు కైవసం చేసుకున్నారు సార్? ఈరోజు ఈ ఉద్యాన ప్రాంతంలో ముఖ్యమైనటువంటి కొన్ని ఇష్యూస్ ఆ రోజు ఎలక్షన్స్కి వెళ్లే ముందు ప్రజలందరికీ కూడా హామీలు అవడం జరిగింది. అందులో మొదటిది పైలి నష్టపరిహారం అనేది ఆ రోజుల్లో ఉన్నటువంటి పరిస్థితుల్లో చాలా వరకు అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాలు కానీ ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో సరైనటువంటి ఇది లేక పైలి నష్టపరిహారం అందకపోవటం వల్ల ప్రజలందరూ చాలా ఇబ్బంది పడితే వచ్చిన వెంటనే పైలి నష్టపరిహారం ఇస్తామనేది ప్రధానమైనటువంటి హామీ. అలాగే ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి మరి అందరికీ తెలుసు, ఇది ప్రపంచ దృష్టిని ఆకర్షించినటువంటి సమస్య. ఈ కిడ్నీ వ్యాధికి సంబంధించి దగ్గరలో ఉన్నటువంటి పరిస్థితుల్లో డయాలసిస్ సెంటర్ ఏర్పాటు చేయడం కానీ కిడ్నీ వ్యాధిగ్రస్తులు అందరినీ కూడా ఆదుకునే పరంగా కూడా కొన్ని కార్యక్రమాలు చేయాలని అనుకున్నాం. తర్వాత 1107 జీవో రద్దు చేయాలి. ఎందుకంటే థర్మల్ పవర్ ప్లాంట్ నిర్మించడానికి ఏదైతే జీవో ఇచ్చారో కన్స్ట్రక్షన్స్ కంపెనీ వాళ్ళకి, ఆ ఇచ్చినటువంటి పరిస్థితుల్లో అప్పుడు జరిగినటువంటి ఉద్యమం కానీ ఆ ఉద్యమంలో ఒక 3 వీరమరణం పొందినటువంటి పరిస్థితి కానీ ఆ పరిస్థితుల్లో ఆ జీవో కూడా రద్దు చేస్తామని చెప్పడం జరిగింది. మరి ఆ 3 హామీలు ఇచ్చి ప్రజల్లోకి మేము వెళ్ళాం. ప్రజలందరూ కూడా మరి తెలిసినటువంటిది చాలా సంఘటనల తర్వాత ఈ ఇచ్చాపురం నియోజకవర్గంకి మళ్ళీ నా అభ్యర్థిత్వాన్ని ఖరారైన తర్వాత ఈ జిల్లాలోనే అత్యధిక మెజార్టీతో గెలవడం జరిగింది. మరి ఇచ్చినటువంటి హామీల్లో ప్రధానమైనటువంటి హామీల్లో ఈరోజు 1107 జీవో రద్దు చేస్తామని ఆ రోజు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు కాల్పుల సంఘటన జరిగిన తర్వాత వచ్చి చెప్పినటువంటి మాటకి కట్టుబడి ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత దానికి ఉన్నటువంటి ప్రతి ఒక్క ఈ జ్యుడిషియల్ కన్స్ట్రెంట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తీసేసి ఈరోజు ఆ జీవో రద్దు చేయటం నిజంగా ఇది మాకు తొలి విజయం. మరి అలాగే పైలి నష్టపరిహారానికి సంబంధించి కొంతవరకు సరైనటువంటి వివరణ కానీ లేకపోతే సరైనటువంటి రికార్డ్స్ కానీ అప్పుడున్నటువంటి ప్రభుత్వాలు కానీ అధికారులు కానీ పైన ఉన్నటువంటి స్టేట్ గవర్నమెంట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ సరిగ్గా సబ్మిట్ చేయకపోవడం వల్ల కొంత జాప్యం జరిగింది. అయినప్పటికీ కూడా ఒక 2 లక్షల మొక్కలు ఈరోజు ప్రజలందరికీ కూడా అందజేయడానికి పేపర్ వర్క్ అంతా చేయడం జరిగింది. తొందరలోనే ఆ కార్యక్రమం కూడా చేస్తామని తెలియజేసుకుంటున్నాను. మరి ముఖ్యంగా కిడ్నీ వ్యాధులకు సంబంధించి ఈరోజు గతంలో ఎవరు సరిగ్గా పట్టించుకోకపోవడం వల్ల కొంత లేటు జరగడం ఒక మాట వాస్తవమైనప్పటికీ కూడా ఈరోజు టెక్కల వరకు మరి మీ అందరికీ తెలిసినటువంటి విషయం, మొన్ననే కామినేని శ్రీనివాస్ గారు వచ్చి టెక్కల్లో ఒక డయాలసిస్ సెంటర్ ఏర్పాటు చేయడం జరిగింది. మరి అలాగే మరి కవిటీలో ఒక ప్రోగ్రామ్ కండక్ట్ చేసినప్పుడు కవిటీ హాస్పిటల్ బిల్డింగ్ కోసం ఆయన వచ్చినప్పుడు వేదిక మీద నుంచి ఖచ్చితంగా త్వరలోనే సంవత్సరం రోజుల్లో ఈ బిల్డింగ్ కంప్లీట్ అవుతానే ఇక్కడ ఒక డయాలసిస్ సెంటర్ పెడతామని చెప్పి స్పష్టమైనటువంటి హామీ ఇవ్వటం జరిగింది. కాబట్టి అది కూడా తొందరలోనే జరుగుతుంది. మేము ఎన్నికల్లో ఇచ్చినటువంటి ప్రధాన హామీలన్నీ కూడా ఈ తక్కువ టైంలో నెరవేర్చగలిగాము అనే ఒక సంతృప్తి అయితే మాత్రం మా అందరికీ ఉంది. ఆ హామీల విషయం పక్కన పెడితే నియోజకవర్గానికి చేసే అభివృద్ధి కార్యక్రమాలు ఏ విధంగా? ఈరోజు ఇచ్చాపురం నియోజకవర్గం అనేది పూర్తిగా ఈ జిల్లాలోనే చాలా చివరిన ఉన్నటువంటి నియోజకవర్గం. దాదాపు ఒరిస్సాకు అనుకున్నటువంటి ఈ నియోజకవర్గంలో ముఖ్యంగా తాగునీరు సమస్య కానీ రోడ్ల వ్యవస్థ కానీ చాలా దయనీయమైనటువంటి పరిస్థితుల్లో ఉండడం మనందరికీ తెలుసు. ఈరోజు సగం మంది కిడ్నీ వ్యాధిగ్రస్తులు డీప్ వాటర్ బోర్స్ నుంచి వస్తున్నటువంటి వాటర్ వల్ల కూడా ప్రాబ్లం వస్తుంది అని ఒక నమ్ముకుంటూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అయితే
ఈ రెండు సమస్యలకి సంబంధించి గతంలో చాలా మంది నాయకులు ఇచ్చినటువంటి హామీలు అన్నీ కూడా కేవలం శిలాఫలకాలకు మాత్రమే మిగిలిపోయినటువంటి పరిస్థితి ఉంది. దురదృష్టమేమో సరైనటువంటి పర్సుయేషన్ లేకపోవడం వల్ల ఈరోజు ఆ రోడ్లన్నీ కూడా కనీసం ఒక కాంట్రాక్టర్ కూడా ఇక్కడికి వచ్చి పనిచేయలేనటువంటి పరిస్థితి అన్నట్టు నాయకులందరూ కల్పించారేమో ఈ రోజు వరకు ఆ పనులు అవి కూడా గ్రౌండ్ అవ్వలేదు. కానీ నేను ఎన్నికైన తర్వాత గతంలో ఇంటింటి తెలుగుదేశం కార్యక్రమంలో భాగంగా నేను ఈ నియోజకవర్గంలో దాదాపు 85% ఇంటింటికి నేను తిరిగినప్పుడు నాకు స్పష్టమైనటువంటి అవగాహన పలానా రోడ్డు దగ్గర ఎక్కడ ఎక్కువ కాంప్లికేషన్స్ ఉన్నాయో అన్నీ కూడా నేను తీసుకోవడం జరిగింది. అదంతా కూడా ఒక టాబ్లెట్ ఫామ్లో పెట్టుకుని ప్రతి డిపార్ట్మెంట్ని కూడా ఇంటికి పిలిచి కూర్చోబెట్టి నాకు ఉన్నటువంటి ప్రయారిటీస్ అని కూడా చెప్పడం జరిగింది. మరి అందులో భాగంగానే మనమే ఒక 22 కోట్లకు సంబంధించి అచ్చెన్నాయుడు మంత్రి మన జిల్లా శ్రీకాకుళం జిల్లా మంత్రి గారు అచ్చెన్నాయుడు గారు వచ్చి 22 కోట్లకు సంబంధించినటువంటి రోడ్లు కూడా వేయటం జరిగింది. అలాగే గ్రామాల్లో కూడా చాలా అవసరమైనటువంటి రోడ్లన్నింటి మీద స్పష్టమైనటువంటి అవగాహనతో ముందుకు వెళ్తున్నాం. ప్రతి ఒక్క డిపార్ట్మెంట్లో కూడా మా ప్రయారిటీస్ ముందు పెట్టి ఆ ప్రయారిటీస్ అన్ని కూడా చేయించుకోగలుగుతున్నాం. దాదాపు 2 కోట్ల రూపాయలు కేవలం మంచినీటి అవసరాల కోసం కిందటి ఏడాది సమ్మర్లో నీటి ఎద్దడి అనేది ఎక్కడ కూడా కనిపించకూడదనే ఒక ఉద్దేశంతో దాదాపు జిల్లా పరిషత్ గ్రాంట్ల నుంచి దాదాపు ఒక 2 కోట్ల రూపాయలు ఈ రోజు నియోజకవర్గం మొత్తం మీద కేవలం మంచినీటి కూడా ఖర్చు పెట్టాం. ఒక దీర్ఘకాలిక సమస్యలు ఉన్న ప్రాంతానికి మీరు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేపట్టామని చెప్తున్నారు. ప్రజలకు ఇవన్నీ సక్రమంగా చేద్దామని చెప్పే ధైర్యం బెందాల అశోక్ ఉందా? ఖచ్చితంగా నేను చెప్పగలను. ఈరోజు దానికి ఒక నిదర్శనం ఏంటి అంటే ఈరోజు రాష్ట్ర స్థాయిలో నాకు వచ్చినటువంటి 2వ ర్యాంక్. అంటే ప్రజలకి ఈ వచ్చినటువంటి క్వశ్చనర్లో మొదటి భాగం ఏంటంటే నియోజకవర్గంలో మీ ఎమ్మెల్యే ఎంతవరకు మీకు అందుబాటులో ఉంటున్నారు, మీకు చెప్పినటువంటి సమస్య ఏ రకంగా ఆయన తెలుస్తున్నారు అని చెప్పేటప్పుడు చాలా మంది ప్రజలు చెప్పినటువంటి అభిప్రాయాన్ని ఈరోజు మాకు పార్టీ తరఫున మాకు తెలిసింది. అయినప్పటికీ కూడా ఇది ఒకటే ప్రామాణికం కాదు. ఈరోజు ప్రతి ఒక్క నాయకుడు కూడా ప్రజలకు అందుబాటులో ఉంటేనే ఆ నాయకుడు సరైనటువంటి సేవ రాజకీయంగా చేయగలిగినటువంటి అవసరం ఉంది. నాకు ఆ ధైర్యం ఉంది. ఎందుకంటే నేను మొదటిసారి ఎమ్మెల్యేనైనా ప్రతి విషయాన్ని అవగాహన తీసుకుని వచ్చి ఆ అవగాహన తీసుకున్నటువంటి విషయాన్ని ఏ రకంగా మనం చేస్తే అవుతుంది అనే ఒక మంచి టైం టేబుల్తో నేను ముందుకెళ్ళటం వల్ల ఖచ్చితంగా నేను ధైర్యంగా నేను చెప్పగలను. ఇక్కడ ఉన్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలు కోరుకునే విధంగా కూడా జరుగుతున్నాయని నేను ధైర్యంగా చెప్పగలను. దానికి ఎటువంటి చర్చా వేదిక మనం పెట్టినా సరే నేను ధైర్యంగా మాట్లాడగలిగే పరిస్థితి ఇక్కడ ఉంది. ఇప్పటికే మీరు ఎన్నికై 17 నెలల కాలం పూర్తయింది. ఈ 17 నెలల కాలంలో ఎన్నిసార్లు నియోజకవర్గంలో పర్యటించారు? ఈరోజు దాదాపు 3 సార్లు కంప్లీట్గా అధికార యంత్రాంగం అందరితో కలిసి కూడా వెళ్ళటం జరిగింది. ప్రతి ఒక్క విలేజ్లో మేము మీటింగ్ పెట్టేటప్పుడు కూడా అక్కడ ఉన్నటువంటి స్థానిక సమస్యలన్నీ కూడా అక్కడ ఉన్నటువంటి అధికారులను తీసుకుని వెళ్ళటం వల్ల వెంటనే ఆన్ ది స్పాట్ ఏవైతే మనం రెక్టిఫై చేయగలమో ఆ సమస్యలన్నీ కూడా రెక్టిఫై చేయటం జరుగుతుంది. ఏవైతే ఈ ఫైనాన్షియల్ ఇష్యూస్ ఇన్వాల్వ్ అయినటువంటి సమస్యలు ఏమైనా ఉంటే అవి ఆ డిపార్ట్మెంట్ హెడ్స్కి అందరికీ కూడా రాయటం జరుగుతుంది. ప్రతి ఒక్క విషయంలో కూడా ఈ నియోజకవర్గంలో మేము ఏం చేస్తున్నామంటే ముఖ్యంగా ఫలానా గ్రామంలో ఎక్కువ సమస్యలు ఉన్నాయి. ముఖ్యంగా ఈ రోజు మనం తీసుకుంటే ఈ ఎన్ఆర్జీఎస్ వర్క్స్లో కానీ గతంలో జరిగినటువంటి అవినీతి అవకతవకలు ఎక్కువగా ఉండడం, లేకపోతే అక్కడ ఏదైనా వాటర్ తాలూకు సమస్యలు, రోడ్డు తాలూకు సమస్యలు, ఏవైతే విలేజెస్ ఎక్కువ సమస్యల్లో ఉన్నాయో ఆ విలేజెస్ని ఐడెంటిఫై చేసి అక్కడికి నేనే స్వయంగా అక్కడికి వెళ్ళి అక్కడే ప్రజా దర్బార్ పెట్టడం జరుగుతుంది. దానివల్ల వాళ్ళు కూడా దగ్గరకు వచ్చి వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలు చెప్పడం వల్ల ఆన్ ది స్పాట్ రెక్టిఫికేషన్ వస్తున్నప్పుడు సాటిస్ఫాక్షన్ లెవెల్స్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. ఫైనాన్షియల్కి సంబంధించిన ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఎంత తొందరగా వీలుంటే అంత తొందరగా కంప్లీట్ చేయాలన్న ఆలోచనలో ఉన్నాం. ఒక మంత్రి వరకు స్థాయిలో ఏ సమస్యలను పట్టుకెళ్ళాలి, పరిష్కారం తీసుకుని ఎంతవరకు వెళ్ళారు? ఈరోజు ముఖ్యంగా నేను వృత్తిరీత్యా ఒక వైద్యుడిని. ఈరోజు విద్యా వైద్యం అనేది ఈ నియోజకవర్గంలో చాలా వెనకబడినటువంటి పరిస్థితిలో ఉంది. ముఖ్యంగా ఈరోజు విద్యా వ్యవస్థ గురించి మనం తీసుకున్నట్లయితే చాలా మంది టీచర్లు ఇక్కడికి వచ్చి పని చేయాలంటే కూడా భయపడినటువంటి పరిస్థితులు ఉన్నాయి. వాళ్ళు కూడా ఉద్యోగం సెక్యూరిటీ కోసం ఇక్కడికి వచ్చి 2 రోజులు వాళ్ళు ఉద్యోగం సెక్యూర్ అయిపోయింది అని తెలిసిన తర్వాత వాళ్ళందరూ కూడా ఆప్షన్స్ పెట్టుకుని బయటకు వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి. దానివల్ల దాదాపు సింగిల్ టీచర్లు ఉన్నటువంటి స్కూళ్ళు అనేకమైనటువంటి ఇక్కడ ఉన్నాయి. ముఖ్యంగా ఈరోజు వైద్యం విషయంలో తీసుకుంటే హాస్పిటల్లో సరైనటువంటి బిల్డింగులు కూడా లేనటువంటి పరిస్థితి. ఈ నియోజకవర్గంలో దాదాపు 3 సిహెచ్లు ఉన్న నియోజకవర్గం నా నియోజకవర్గం ఒకటే అని నేను అనుకుంటున్నాను. మరి ఈ పరిస్థితుల్లో అక్కడ ఉన్నటువంటి బిల్డింగులు కానీ అక్కడ ఉన్నటువంటి స్టాఫ్ కానీ కనీసం మందులు ఇవ్వడానికి ఫార్మసిస్ట్ లేనటువంటి పరిస్థితిలో ఉన్నప్పటికీ కూడా కామినేని శ్రీనివాస్ గారి దగ్గరికి రిపీటెడ్గా రిప్రజెంటేషన్స్ తీసుకుని వెళ్ళడం వల్ల దాదాపు
12 కోట్ల రూపాయలు ఈరోజు సిహెచ్సిస్ అన్ని బిల్డింగ్స్ కూడా అప్గ్రేడ్ చేయడానికి ఆయన ఇవ్వడం జరిగింది. అయితే అన్నిటికన్నా ముఖ్యమైనది మేము ఎన్నికల్లో ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి హామీ ఏదైతే ఉందో ఈ డయాలసిస్ సెంటర్ అనేది వితిన్ 1 year ఇక్కడ ఎస్టాబ్లిష్ చేసి తీరుతాను అని చెప్పి ఆయన హామీ ఇవ్వడం నిజంగా చాలా ఆనందించాల్సినటువంటి విషయం. ఈ రోజు వరకు ఎవరూ చేయలేనిది ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం ద్వారా మేము చేస్తున్నాము అనేది చాలా స్పష్టంగా మేము చెప్పగలను. శ్రీకాకుళం జిల్లాలోని అనేక దీర్ఘకాలిక సమస్యలకు నిలవైన ఇచ్చాపురం నియోజకవర్గ ప్రాంతానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈ దీర్ఘకాలిక సమస్యలకు బందాల అశోక్ కాలంలోనే మోక్షం కలిగే అవకాశం ఉందా? ప్రయత్నం లోపం లేకపోయినప్పుడు ఖచ్చితంగా చేయగలము అనే ఒక నమ్మకం అయితే ప్రజలకు మనం ఇవ్వగలం. ఈరోజు మీరు తీసుకున్నట్లయితే 1107 జీవో మనం ఒకసారి ఒక ఉదాహరణకు మనం తీసుకుంటే దీర్ఘకాలికమైనటువంటి సమస్య, దాదాపు 5 సంవత్సరాలు పోరాటం చేసినటువంటి ఒక సమస్య. చాలా మంది రాజకీయ నాయకులు ఎలక్షన్ల ముందు రద్దయిపోయింది అని చెప్పి స్వీట్లు కూడా పంచిపెట్టినటువంటి దౌర్భాగ్య పరిస్థితి. ఇక్కడ ప్రజల మంచి మనసుని ఆ రకంగా వంచే పరిస్థితి ఉంది. కానీ ఆ రోజు ఇచ్చినటువంటి హామీ ఎన్నికల వరకు ప్రలాంగ్ చేసి ఎన్నికల ముందు మేము రద్దు చేసి స్వీట్లు పంచుంటే అయిపోయింది. అది కానీ చెయ్యాలి అని ఒక ఇది పెట్టుకున్నాము కనుక వచ్చినటువంటి 16 నెలల్లోనే మేము చేసాం. అది మా నిబద్ధతకి అది ఒక నిదర్శనం. ఇలాగే మీరు అడిగినట్టు ఏదైతే దీర్ఘకాలికమైనటువంటి సమస్యలు ఉన్నాయో ఆ ఉన్నటువంటి దీర్ఘకాలిక సమస్యలన్నీ కూడా మేము ఎన్నికల్లో హామీలు ఇచ్చి ప్రజల దగ్గరికి వెళ్ళినప్పుడు ఏవైతే మేము చెప్పామో ఖచ్చితంగా ఆ సమస్యలన్నీ కూడా నా టైంలోనే అవుతాయి, ఖచ్చితంగా చేసి తీరుతానని కూడా తెలియజేస్తాను. ఇది శ్రీకాకుళం జిల్లాలోని ఇచ్చాపురం ఎమ్మెల్యే బందాల అశోక్ చెప్తున్న మాట. ఏదైతే ఈ దీర్ఘకాలిక సమస్యలున్న ఇచ్చాపురం ప్రాంతానికి తాను నియోజకవర్గం వహిస్తున్నానని, తాను ఈ 15 నెలల కాలంలోనే ప్రధానమైన సమస్యలకు ఇప్పటికే పరిష్కార మార్గం చూపించడంతో పాటు మిగిలిన వాటికి కూడా ఉన్నత స్థాయి ముఖ్యమంత్రులు మంత్రుల స్థాయికి తీసుకెళ్లి వాటి పరిష్కారం కోసం కృషి చేస్తున్నానని బందాల అశోక్ చెప్తున్నారు. ఇంకోవైపు రాష్ట్ర స్థాయిలో తనకు ఏదైతే వచ్చిందో 2వ ర్యాంకును దీనిపై ఆనందం వ్యక్తం చేయడంతో పాటు మిగిలిన కాలంలో కూడా దీన్ని అదేవిధంగా నిలుపుకోవడానికి తాను ప్రయత్నిస్తానని బందాల అశోక్ చెప్తున్నారు. మొత్తానికి ఇచ్చాపురం నియోజకవర్గానికి మరింత స్థాయిలో అభివృద్ధి చేసేందుకు తాను కృషి చేస్తానని బందాల అశోక్ చెప్తున్నారు. కెమెరా పర్సన్ రవితో ప్రశాంత్ జెమిని, శ్రీకాకుళం.